అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్తును జూలై 17, 18, 19, 20 తేదీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక నిర్వహించనున్నట్టు నాటక పరిషత్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు బామిరెడ్డి, అచ్యుతరామరెడ్డిలు మాట్లాడుతూ నాటక పరిషత్ విజయవంతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు గట్టి సత్యనారాయణ, మర్ని జానకి రామచౌదరి, జి సత్యమూర్తి, ఆర్గనైజేషన్ సెక్రటరీ బి రామ సత్యనారాయణ, సంస్థ సభ్యులు పిఎస్ఎన్పి శాస్త్రి, ఎస్వి రమణ, బాలు, బాబీ, పి మురళీ విజయ్ కుమార్, కె రాజబాబు, ఎం రామకృష్ణ, కె లక్ష్మణరావు, పిపి శాస్త్రి, వర్మ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారం ఉంటేనే ముందుకెళ్తాం. అలాగే సెలవు మంచిగా కానీ అలాగే సభ్యత్వం కానీ ఎక్కువ మందిని జాయిన్ చేసి ఈ నాటక కళా పరిషత్తు గురించి చెప్పాల్సిన కానీ దాన్ని కూడా మనం చాలా అంటే సినిమా రంగం అవ్వాలంటే ఇంకోటి అవ్వడం దీని నుంచి అందరూ వచ్చారు. అంచేత దీన్ని ఇంకా శ్రద్ధగా చూసి దీన్ని ఇంకా మరుగులు పడిపోకుండా బాగుండేలా చేసి ప్రజల్లో కూడా చూసుకొని ఇంకా బాగా ఆకర్షణ తీసుకొచ్చి బాగా చేయాలని చెప్పి అనుకున్నాను. ఇంకా మీ అందరి ప్రకారం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సభ్యులు బాగా జాయిన్ చేసి ఎక్కువ గ్యాదరింగ్ ఉండాలి. గ్యాదరింగ్ ఉంటే కానీ మనకి పిల్లల్లో గ్యాదరింగ్ నాటకాలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు అంటారు. వచ్చిన వాళ్ళు ఏమంటే వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత గొప్పగా పాడతారు. అంత ఇంకేంటే ప్రజెంటేషన్ అంత గొప్పగా ఉంటుంది. సినిమాల్లో అంతా కూడా తెలియదు కాదు, అంత కెమెరాలు అంతా యాక్చువల్గా జరిగినట్టుగా మనం చూస్తుంటాం. సినిమాలు వేరు అంత ఏంటంటే అంత కెమెరాలు జరగబోయే ముందు ముఖ్యంగా దీని వ్యవస్థాపక కార్యదర్శి దయానందబాబు గారికి, మన గౌరవ అధ్యక్షులు బామిరెడ్డి గారికి, అలాగే దీని సభ్యులు అందరికీ, అలాగే ఘంటసాల సంగీత కళాపీఠం వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన చాలా బాధ్యత మీద ప్రతి వాళ్ళ భుజాల మీద ఉంది. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆ రోజు రావడం అంటే చాలా శ్రమ పడితే కానీ ఈ స్టేజ్కి రాదు. 25 సంవత్సరాలు అయితే కానీ రాదు. అది మన పెద్దలు, ఇటువంటి మన బాబరెడ్డి గారు లాంటి పెద్దలు, కార్యదర్శి గారు ఎంతో శ్రమపడి సభ్యులందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ ఇంతవరకు ఇన్ని రోజులు దీన్ని విరామం లేకుండా తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన అందరం భావించి ఎవరు చేయగలిసిన కృషి వాళ్ళు చేసి ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నగరానికే మంచి పేరు ప్రతిష్టలు తేవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.